జై గురుదత్త. ఈ పూట ఉలవచారు పెట్టుకోవడానికి పొడి కొడుతున్నాను. 1 కప్పు ఉలవలు దలసరగా ఉండే మూగుట్లోకి పోసుకుని సిమ్లో పెట్టి మెల్లిగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. మూకుడు బాగా వేడెక్కిన తర్వాత ఉలవలు పోసుకుంటే పైన రంగు వచ్చేసి లోపల వేగవు. ఇవి నల్ల ఉలవలు, ఇవి కూడా 1 కప్పు వేస్తున్నాను. ఈ 2 వేసుకుంటేనే మంచి రంగు వస్తుంది అనమాట ఉలవచారు. రుచి కూడా తేడా ఉంటుంది ఈ నల్ల ఉలవలు వేసి వేయించిన దానికి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని 1 కప్పు ధనియాలు, ఇవి కూడా ఒక్కసారి ఇలా వేయించేసుకుని అదే కప్పుతోటి 1 కప్పు జీలకర్ర, 1/2 కప్పు మిరియాలు, ఈ 3 కలిపి వేయించేసుకోవచ్చు. మనం ఇలా పొడి కొట్టుకుందాం అనుకుంటున్నప్పుడు ముందు రోజు ఇవన్నీ ఎండలో పెట్టుకుని మరుసటి రోజు వేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ వేయించుకున్నవన్నీ ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసేస్తున్నాను. 2 భాగాల కింద వేస్తాను. ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడైతే మిల్లుకి ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు ఒక పళ్ళెంలోకి తీసేసుకుని మిగతా సగం కూడా ఒకసారి ఇలా గ్రైండ్ చేసేసుకుంటే ఇది మరీ మెత్తగా ఉండదు, ఇలా కొంచెం గరుగ్గానే ఉంటుంది. ఈ 2 కలిపి ఇంకొకసారి గ్రైండ్ చేస్తాను మొత్తం అంతా కలిసేలాగా. ఇలాగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఒక సీసాలో పోసేసి గాలి జరపకుండా గట్టిగా మూత పెట్టేసి పెట్టుకుంటే 3 నెలల పాటు చక్కగా ఉంటుంది. ఇది రోజు వాడకానికి చిన్న సీసాలోకి తీసుకుంటాను, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పటికప్పుడు చేసుకోవాలంటే చటుక్కున అయిపోతుంది బ్రహ్మాండంగా, అందుకని నేను ఇలా చేస్తున్నాను.